అధ్యక్ష, బుచ్చయ్య చౌదరి గారు చాలా చరిత్ర చెప్పారు అధ్యక్ష. 40లో స్టార్ట్ అయింది, తర్వాత 2005లో రాజశేఖర రెడ్డి గారు, తర్వాత మొత్తం చెప్పారు అధ్యక్ష. కానీ ఇంతసేపు పోలవరం దాని గురించి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, లైఫ్ లైన్ ప్రాజెక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష అది. కానీ రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం దాని మీద ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. దాని గురించి వీళ్ళు మాట్లాడుతున్నారంటేనే సిగ్గుగా ఉంది అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి అధ్యక్ష ఆయన. తర్వాత రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు, తర్వాత దానికి సంబంధించిన పర్మిషన్స్ అన్ని కూడా తీసుకొచ్చారు, అంత కూడా జరిగింది అధ్యక్ష. తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు అధ్యక్ష, దయచేసి మాట్లాడకు. తర్వాత ఇంకో మాట కూడా అన్నది అధ్యక్ష, నెల్లూరు స్వామ్యులు దొబ్బేశాడు అన్నాడు. అది నాకు తెలుసు అధ్యక్ష, బేసిక్గా దొబ్బేశారంటే దొంగతనం చేశారు, కానీ అది భూతేం కాదు అధ్యక్ష. కానీ మన బుచ్చన్నని చూస్తుంటే, బుచ్చయ్య చౌదరి గారిని చూస్తుంటే అధ్యక్ష నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అధ్యక్ష, అన్న 60-70 ఉంటుంది అన్న, కరెక్ట్ మీ ఇఫ్ ఐ రాంగ్, కరెక్ట్ మీ ఇఫ్ ఐ రాంగ్ అన్న, ఉన్నది 70 ఉంటుంది అధ్యక్ష. 70 సంవత్సరాల వయసులో సార్ నేనే అనలేదు సార్, నేనేనండి సార్. ఆయన చెప్పినంతసేపు ఒక్క ఇంటరప్షన్ చేయకుండా ఓపిక్ గా విన్నా చెప్పండి సార్. ఆయన చెప్పినంతసేపు సార్, ఆయన చెప్పినంతసేపు ఓపిక్ గా ఉన్నా ఒక్క మాట కూడా నేను మాట్లాడాను. నేను చెప్పిన సార్ 70 సంవత్సరాలు ఉంటాయేమో మేబీ, కరెక్ట్ ప్లస్ ఇది ఈ వయసులో ఇంత గట్టిగా మాట్లాడుతున్నా అంటే అధ్యక్ష, 25 సంవత్సరాల క్రితం నాకు తెలిసి 96 మేబీ నేను 16 ఉంటాను. పాపం చంద్రబాబు నాయుడు గారిని ఒక రేంజ్ లో భాష మాట్లాడినట్టున్నావు కదన్నా. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఇంకా సౌమ్యమైన ప్రాంతం. నువ్వు మాట్లాడిన భాష నేను మాట్లాడిన దొబ్బేసిన దాంతో పోలిస్తే చాలా హై రేట్స్ ఉన్నాయి. తీసుకొస్తా. కాబట్టి దాని గురించి ఇంకా ఆయన నువ్వు ఇంకా ఎట్టా ఆయన వెనక కూర్చోన్నావో ఆ భగవంతుడికి నీకే తెలియాల. ఆ భాష మాట్లాడి దట్ షోస్ యువర్ క్యారెక్టర్ అంతే. తర్వాత వదిలేనా. తర్వాత అధ్యక్ష, నేను దొబ్బేసి అన్న పదం వాడేది గతంలో కాలువల మీద పట్టిసీమ ప్రాజెక్ట్ ఇది పెట్టి 350 కోట్లు దొబ్బేశారన్న పదం వాడేది తప్ప 16 నుంచి 50 పెంచేసి దొబ్బేశారన్న పదం వాడలేదు అధ్యక్ష. కావాలంటే వాళ్ళు రికార్డ్స్ తీసుకోవచ్చు, వెతుక్కోవచ్చు. మేబీ వాళ్ళకి ఏమన్నా జ్ఞాపక శక్తి తక్కువేమో కానీ అధ్యక్ష, నాకు ఇంకా జ్ఞాపక శక్తి బాగుంది. వయసు పెద్ద ఏజ్ పెరుగుతుంది అధ్యక్ష, కొంచెం చాదస్తం అంతా పెరుగుతుంది అధ్యక్ష. మేము క్లియర్గా చెప్పేది దీంట్లోనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళ అంచనాలు 58,000 సబ్మిట్ చేస్తే 55,000కి కుదించి ఫస్ట్ దాన్ని సవరించుకోమని రిమార్క్స్ పంపిస్తే 57,000 తీసుకెళ్తే దాన్ని కూడా 55,000కి తగ్గించాడు అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో 2 పార్ట్స్ అధ్యక్ష. ఒకటి వర్క్ పార్ట్ అయితే అన్నిటికన్నా ముఖ్యమైన పార్ట్ ఏంటి అధ్యక్ష, రీహాబిలిటేషన్ అండ్ ల్యాండ్ ఎక్విజిషన్ అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళు ఇన్ని మాట్లాడతారు అధ్యక్ష. 106,000 కుటుంబాలని మనం అక్కడి నుంచి వీ హ్యావ్ టు రీహాబిలిటేట్ అధ్యక్ష. దట్ ఈస్ ద మోస్ట్. పోలవరం ప్రాజెక్ట్ తీసుకుంటే 60% ఆఫ్ విచ్ ఇస్ పోలవరం ప్రాజెక్ట్ లో అధ్యక్ష 60% అది ఆర్ఎన్ అతిపోతుంది అధ్యక్ష, అండ్ 40% ఇస్ డ్యామ్ అధ్యక్ష. అధ్యక్ష, ఈయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత వర్క్స్ గురించి కూడా మాట్లాడుతాను అధ్యక్ష. వాళ్ళు చెప్పారు కదా, వీళ్ళు ఏంటంటే అధ్యక్ష, దీంట్లో దొంగ తప్పించుకునే ప్రయత్నంలో పెంచారు, ఒప్పేసుకున్నాం, మేము చాలా పతివ్రతం అయిపోయినాం, మేము ఇంత తినేలేదని చెప్పుకుంటున్నారు అధ్యక్ష. ఓకే అధ్యక్ష, సూటిగా ఆయనకే అడుగుతున్నాను అధ్యక్ష. ఇందుకంటే చాలా మంది సూటిగా వాళ్ళలాగా వంకర బుద్ధి, వెన్నుపోటు బుద్ధి లేదు అధ్యక్ష. మాకు ఓన్లీ స్ట్రైట్ అధ్యక్ష. ఏదైతే 2013లో అగ్రిమెంట్ అయింది అధ్యక్ష ట్రాన్స్ఫర్కి సంబంధించి, ఆ రోజు 4,054 కోట్లు అయింది అధ్యక్ష. దాని కాల పరిమితి 5 సంవత్సరాలు అధ్యక్ష. అధ్యక్ష, దాంట్లో క్లియర్ గా వాళ్ళు అగ్రిమెంట్ లో ఏం రాశారంటే అధ్యక్ష, దే హ్యావ్ అన్ ఎస్కలేషన్. యాక్చువల్లీ ఈపీసీలో కొంతటికిస్తే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంకొన్ని అడిషనల్ గా యాడ్ చేసి సిమెంట్, స్టీల్, ఫ్యూల్, లేబర్ అగ్రిమెంట్ అండ్ మిషనరీకి సంబంధించి ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, 2.5 years తర్వాత కూడా, 2.5 సంవత్సరం తర్వాత కూడా దే హావ్ డన్ ఓన్లీ 6% అండ్ 253 అధ్యక్ష. అధ్యక్ష, తర్వాత వీళ్ళు ఎస్కలేషన్ చేసుకుంటుంటే ఐపీసీలో క్లాస్ ప్రకారం మేబీ నాకు తెలిసి 500-600 కోట్లు అయ్యింది అధ్యక్ష. కానీ దే వెంట్ ఫర్ రివిజన్ ఆఫ్ ఎస్ఎస్ఆర్ రేట్స్ అండ్ వెంట్ 1,400 కోట్లు పెంచుతూ అధ్యక్ష. ఈపీసీ ప్రకారం మేబీ వాళ్ళకి చాలా అనుభవజ్ఞులు, 40 years ఇండస్ట్రీ వాళ్ళంతా సార్. మేము కొత్తగా వచ్చాము, నేర్చుకుంటున్నాం సార్ ఆయన చెప్పినట్టుగానే అధ్యక్ష. ఈపీసీలో నుంచి తీసి ఎల్ఎస్కి కాంట్రాక్ట్కి ఇచ్చే ప్రొవిజన్ ఈపీసీ కింద ఉందా అని అడుగుతా ఉన్నాను సార్ వాళ్ళని. ఈపీసీ మెథడ్ నుంచి తీసి ఎల్ఎస్కి ఇచ్చే అవకాశం ప్రొవిజన్ ఉందా అని వాళ్ళని అడుగుతా ఉన్నాను సార్ 60C కింద. ఒకటి. రెండోది అధ్యక్ష, దీంట్లో ఏమి ఇచ్చారంటే అధ్యక్ష, బ్యాలెన్స్ క్వాంటిటీ ఫర్ ద రివైజ్ కరెంట్ ఇయర్ అని చెప్పి ఇచ్చారు అధ్యక్ష. ఎక్కడ కూడా వెన్ ఇన్ ఈపీసీ మెథడ్ లో దే డోంట్ ప్రొవైడ్
క్వాంటిటీస్ అన్ని చేయరు అధ్యక్ష. కానీ వీళ్ళ దీనికోసం క్వాంటిటీ పెంచుకునే దానికోసం వాళ్ళ 1400 కోట్ల రూపాయలు పెంచుకునే దానికోసం ఒక సిస్టమ్ని యాడ్ తీసుకొచ్చి నీట్గా పెంచుకొని నామినేషన్ పద్ధతిలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాంట్లోనే యాక్చువల్గా ఏదైతే ఆ కాంట్రాక్ట్ 5 yearsకి సంబంధించిన ఇది ఉంటే దాన్ని 2.5 yearsకే మీరు ఎస్కలేషన్ వాడకుండా ఎస్ఎస్ఆర్ రేట్స్ తీసుకొచ్చి 1400 కోట్లు పెంచి అగైన్స్ రూట్ ఈపీసీ నుంచి ఎల్ఎస్కి ఇవ్వాల్సిన అవకాశం లేకపోతే మీరు ఏ విధంగా ఇచ్చారని అడుగుతానని అధ్యక్ష. ఒకటి. రెండోది అధ్యక్ష, ఇంకోటి చాలా నేను లాస్ట్ సభలో కూడా చూశాను అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు కాలువలు తవ్వారు, అంత తప్ప ఇంకేం చేశారని అధ్యక్ష. అధ్యక్ష, మీరు 2013 తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ వచ్చిన తర్వాత వీ హావ్ సీన్ ద అమౌంట్ ఆఫ్ రైజ్ ఇంక్రీజ్. అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాలువలు కానీ తవ్వకపోయి ఉంటే ఈ రోజు ఆ కాలువలు తవ్వేదానికి ఎంత ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఈ రోజు మనం కట్టాల్సి వచ్చినదో ఆ చిన్న 20-30% దానికే అధ్యక్ష రైట్ కెనాలలో వాళ్ళ మనుషుల కిందాక మా సభ్యులు పాదసారథని చెప్పినట్టుగా 60 లక్షలు 70 లక్షల రూపాయలు ఎకరాకి ఈ రోజు మనం కట్టాల్సి వచ్చిందంటే ఈ రోజు అదే లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్ కాలువలు కానీ తవ్వకపోయినంటే రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు ఎన్ని వేల కోట్లు ఈ రోజు మన మీద భారం పడిన మాట వాస్తవం కాదని అధ్యక్ష. దాని మీద చెప్పాలి, వాళ్ళు దానికి క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది దాని మీద ఇటొక లిఫ్ట్ పట్టిసీమ అటొక పురుషోత్తం పట్టం ఉంది లిఫ్ట్లో అధ్యక్ష. దాంట్లో ఈరోజు దానివల్ల వాటర్ అంతా మాస్ కానీ దాంట్లో 350 కోట్లు ఇటుపక్క, అటుపక్క ఒక 350 కోట్లు ఇటుపక్క ఇది చేసిన మాట వాస్తవం కాదన్నది అధ్యక్ష. ఈరోజు నేను చెప్తున్నదంటే పోలవరంలో జరిగిన అనామలీస్ వల్ల ఎంత అధ్యక్ష ఇన్ని చెప్తున్నాడు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతాను అధ్యక్ష, ఈ 5 సంవత్సరాల వాళ్ళల్లో అధ్యక్ష పోలవరం కట్టేసిన తర్వాత దాదాపు 1,06,000 కుటుంబాలు సబ్మర్జెన్స్కి వెళ్తే ఈరోజు ఫ్లడ్ వచ్చినా కూడా అధ్యక్ష ఈ రోజు కాపర్ డ్యామ్ కంప్లీట్ చేస్తుంటే +41.5 కాంటూర్ కింద తీసుకుంటే అధ్యక్ష దాదాపు 18,000 కుటుంబాలు ఈ రోజు మునిగిపోయిన పరిస్థితి ఉండేది అధ్యక్ష. అండ్ స్టిల్ నా 5 సంవత్సరాలలో 2,500 కోట్ల రూపాయలు కేవలం వాటికి కానీ పెట్టునుంటే ఈ రోజు 6.5 కుటుంబాలు ఈ రోజు రీహాబిలిటేట్ చేసినాయి. ఏం చేశారు అధ్యక్ష? ఎంత పెట్టారు అధ్యక్ష 5 సంవత్సరాలు వాళ్ళ కోసం అధ్యక్ష? ఎంత పెట్టారంటే అధ్యక్ష 1,05,000 కుటుంబాలు ఎంతమందిని మార్చారో తెలుసు అధ్యక్ష? 3,900 కుటుంబాలను అధ్యక్ష. ఎప్పటి నుంచి 10 నుంచి 2007 నుంచి ఇప్పుడు దాకా. ఆయన మాత్రం పోలవరంకి వెళ్తాడు అధ్యక్ష, గేట్కి ఒక ఫోటో, స్పిల్ వేకి ఒక ఫోటో, ఆయన కాంక్రీట్ గిన్నిస్ రికార్డుల మీద ధ్యాస పెట్టాడు. కానీ అధ్యక్ష ఏ రోజు కూడా ఈ రోజు అడుగుతున్నాను అధ్యక్ష, ఒక్క R&R దగ్గరికన్నా వెళ్ళి ఫోటో దిగాడు అధ్యక్ష? ఒక్క 300 కుటుంబాలు ఎక్కడైనా సరే మార్చి ఒక్క పేదవాడు ఎస్టీలకు సంబంధించి దళితుల గురించి మాట్లాడతారు అధ్యక్ష. 60,000 ఎస్టీ కుటుంబాలు దళితులు, 7,000 ఎస్సీ కుటుంబాలు ఉంటే కనీసం ఒక కాలనీ కంప్లీట్ చేసి వాళ్ళకి అక్కడ ఫోటో దిగలే. ఎందుకంటే అక్కడ ఏమి రాదు కదా అధ్యక్ష. కానీ ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్టు, దిస్ ఇస్ ఎ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫర్ అస్ అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు అక్కడ పెట్టిన తర్వాత ఆ రోజు అక్కడికి వెళ్ళి పోలవరం దగ్గరికి రివ్యూ పెట్టిన తర్వాత ఒకటే అడిగారు అధ్యక్ష, వాళ్ళలాగా మేము రాసుకో జగన్మోహన్ రెడ్డి 2018 నీళ్ళు ఇస్తాం మీ సాక్షి పేపర్లో అని చెప్పి ప్రగల్భాలు మేము పలకలేదు అధ్యక్ష. మేము అధికారుల దగ్గర నుంచి తీసుకున్నాం అధ్యక్ష. ఎప్పటి లోపల మీరు కంప్లీట్ చేయగలుగుతారు అంటే దే హావ్ గివెన్ సర్టెన్ టైం, 2021 జూన్ కల్లా మేము ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామంటే R&Rకి సంబంధించి ఏదైతే 1,00,000 కుటుంబాలకు సంబంధించి మా నాయకులు స్పష్టంగా ఆ రోజు ఈ సంవత్సరం వరద వచ్చినా ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఎంతమంది మార్చాలి, 25,000 కుటుంబాలకు సంబంధించి మీకు ఎంత డబ్బులు అవసరం ఫస్ట్ దాన్ని చేయమని ఈ సంవత్సరం లోపల 25,000 కుటుంబాన్ని కూడా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మార్చమని చెప్పిన నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాను అధ్యక్ష. ఎస్, మా నాయకుడు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మేము కట్టుబడి ఉన్నాం. గతంలో రైతాంగానికి సంబంధించి ఏదైతే తక్కువ అమౌంట్ వచ్చిందో వాళ్ళకి పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇళ్లకు సంబంధించి అమౌంట్ కూడా ఈ రోజు, ఎందుకంటే వాళ్ళు ఇల్లు గూడు వదులుకొని ఈ రోజు రాష్ట్రానికి సంబంధించి అధ్యక్ష ఈ రోజు వేలాది మంది 1,00,000 మంది కుటుంబాలు లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొన్ని తరతరాలుగా వాళ్ళు అక్కడ ఉంటున్న అక్కడి నుంచి వచ్చి ఈ రోజు వేరే ప్రాంతానికి బతుకుతున్నారంటే వాళ్ళ త్యాగ ఫలితమే ఈ రోజు ఇంత మందికి ఈ రోజు మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. దాన్ని దృష్టిలో ఉంచుకొని జగన్మోహన్ రెడ్డి గారు 6.5 లక్షల నుంచి పెంచుతామని చెప్పారు. దానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. మీలాగా రీహాబిలిటేషన్ ఎస్టీలని ఎస్సీలని వాళ్ళ గురించి పట్టించుకోకుండా కేవలం
వర్క్స్ సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి దీని గురించి చేశారు అధ్యక్ష. ఇంకోటి కూడా అధ్యక్ష, ఈరోజు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష వాళ్ళని. అధ్యక్ష రాసుకో 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 అన్నారు అధ్యక్ష. అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు ఆర్ఎన్ఆర్ కూడా కేంద్ర ప్రభుత్వం భరించాలని రీఆర్గనైజేషన్ ఉన్నప్పుడు మొదట టీడీపీ గవర్నమెంట్ 16,000 కోట్లకి ఎందుకు అంగీకరించింది అధ్యక్ష? దాని వాళ్ళు పోయి ప్యాకేజ్ చాలు మాకు ఇంకేమొద్దు అని చెప్పి ముందు ఎత్తుకెళ్ళి ఊరికి ముందు పోయి చేతులు ఎత్తేసిన ప్రతిపక్ష నాయకులు అధ్యక్ష. అధ్యక్ష 2000 ఎలక్షన్స్ ముందు అధ్యక్ష మాటకు వస్తే ఏమంటాడు అధ్యక్ష, డబ్బులు లేవు అయినా నేను కష్టపడుతున్నా, పొద్దున 7కు లేస్తున్నా, రాత్రికి 11కు పడుకుంటున్నా, నేను నిద్రాహారాలు లేకుండా కష్టపడుతున్నా, ఈరోజు ఒక ఇది ఇస్తాడు అధ్యక్ష. అధ్యక్ష ఆయన గట్టిన 75% స్పిల్వే, దానికి అధ్యక్ష 100 కోట్ల రూపాయలు రాష్ట్రాన్ని నుంచి అంతా జనాలను తీసుకెళ్లి చూపించడం, ఆడికెళ్ళి భజన చేయించడం. ఆయన భజన ఆహా ఓహో ఆహా ఓహో ఆహా ఓహో 20 కోట్ల రూపాయలు దాంట్లో ఫుడ్కి అధ్యక్ష. అధ్యక్ష ఆఖరికి పేదవాడికి పెట్టే భోజనంలో దోపిడి, ఆఖరికి ఈయన భజన చేయించుకున్న అధ్యక్ష, ఆడికెళ్ళి రామ్ భజన చేసినట్టు బాబు భజన చేయటం అధ్యక్ష. ఆ 100 కోట్ల రూపాయలు కనీసం అక్కడున్న పేదవాళ్ళకి కానీ ఖర్చు పెట్టునుంటే కనీసం వాళ్ళని దీవించి ఉండేవాళ్ళు, కనీసం ఈ రోజు ఆయన బాగుండేది అధ్యక్ష. ఈ రోజు దాని గురించి పట్టించుకోలేదు అధ్యక్ష. ఈ రోజు వచ్చి ఆయన వెనకాల ఆయన ఏం మాట్లాడతారు, ఈ ముసుగులో మేము 55,000 కేంద్రం ఒప్పుకుంది కదా, మేము ఎక్కడా దోపిడీ చేయలేదు కదా, మేము తప్పించుకుందామంటే అటు కుదరదు అధ్యక్ష. ఇలాన్నిటికీ సమాధానం చెప్పాలి అధ్యక్ష. మీరు ఏ విధంగా ఇవన్నీ కూడా పెంచుకుంటూ పోయి హెడ్ వర్క్స్లో అన్ని కూడా పెంచుకుని మీ ఇష్టానుసారాలను నామినేషన్ ఇచ్చి ఇంకోటి కూడా చెప్పాడు అధ్యక్ష. ఆయన ఇంకెవరు నిమ్మల రామానాయుడు పాపం సెల్ఫ్ గోల్ కొడతా ఉంటాడు. నిమ్మల రామానాయుడు కూడా చెప్పాడు అధ్యక్ష, మీరు ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తారు అధ్యక్ష. సార్ కూర్చో నా కూర్చో బయట నా కూర్చో కూర్చోండి, ఎందుకు టెన్షన్ పడతావు, కూర్చో నువ్వు అధ్యక్ష. కూర్చోండి చెప్పాడు కూర్చో అధ్యక్ష. రామారెడ్డి గారు కూర్చో అధ్యక్ష. మా నాయకుడుకున్న అధ్యక్ష కూర్చో ప్లీజ్ అధ్యక్ష. మినిస్టర్ మీకు కూడా అవకాశం ఇస్తాను, మాట్లాడండి అధ్యక్ష. మాట్లాడు అధ్యక్ష ఇంకో కూర్చోండి అధ్యక్ష. లెఫ్ట్ కెనాల్ సార్ అధ్యక్ష, రైట్ అండ్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి సంబంధించి అధ్యక్ష ఏదైతే 350 కోట్ల రూపాయల వర్కులు ఉంటే అధ్యక్ష, దాన్ని తీసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి దాదాపు 479 కోట్ల తేడా అధ్యక్ష, రెండింటికి లెఫ్ట్ అండ్ మెయిన్ కెనాల్ అధ్యక్ష. దారుణం ఏంటంటే అధ్యక్ష 39 కోట్ల బ్యాలెన్స్ వర్క్ ఉంటే అధ్యక్ష, వాళ్ళ మాజీ ఫైనాన్స్ మినిస్టర్ వియ్యంకుడికి అధ్యక్ష 181 కోటి కట్టబెట్టారు అధ్యక్ష. అది ఎక్కడ పెరుగుద్దో అర్థం కావట్లా, 40 కోట్ల నుంచి 181 కోటి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష 59 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉంటే అధ్యక్ష, దాన్ని తీసుకొచ్చి అధ్యక్ష 160 కోట్ల రూపాయలు కట్టబెట్టారు అధ్యక్ష. 43 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ వరకు ఉంటే అధ్యక్ష, దాన్ని తీసుకొచ్చి 152 కోట్లకు పెంచి 500 కోట్ల రూపాయలు దాంట్లో మీరు ఎక్సెస్ చేసి దాన్ని మళ్ళీ నాకు పదం అర్థం కావట్లేదు అధ్యక్ష. అంటే మా ఊర్లో దొంగతనం చేసిన వాడిని దొబ్బేశాడు అంటాం అధ్యక్ష మాట వరుసకి. ఇప్పుడు దోపిడీ అనాలా, దోచుకొని తిన్నారనాలా, లేకపోతే ఎందుకంటే అధ్యక్ష మొన్నే మేము ఒకటి వచ్చింది అధ్యక్ష. దీస్ ఆల్ టర్మినాలజీస్ హ్యావ్ బీన్ రిటర్న్ లాంగ్ అగో 50 years బ్యాక్ అధ్యక్ష. మేబీ అప్పుడు తెలుగు ఫ్లూయెన్సీ అని నేను పండిట్స్ ఉండేవాళ్ళు అసెంబ్లీ అంతా, బట్ వాళ్ళ అయ్యే కొంది ఏంటంటే సార్ కొద్దిగా ఇంగ్లీష్ మీడియం అంతా కూడా తెలుగు. ఇప్పుడు అబద్ధం అనేది అధ్యక్ష మీరు సత్యదూరం అంటున్నారు అధ్యక్ష. ఈరోజు బయటకు వెళితే సత్యదూరం ఎవరు మాట్లాడలేదు అధ్యక్ష, ఏదన్నా కూడా అబద్ధమే అంటున్నాం అధ్యక్ష. కానీ ఇక్కడ అబద్ధం అంటే కూడా తప్పు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడున్న టర్మినాలజీ మా లాంటి యంగ్స్టర్స్ గా అంతా వచ్చినప్పుడు మీరు కూడా దాని మీద కమిటీ వేసి కొన్ని పదాలు మారిస్తే బాగుంటుందని ఇట్ ఈస్ మై రిక్వెస్ట్ అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ కొన్ని పదాలు బుల్లెట్ అనేది అంటే టు బి హానెస్ట్ అధ్యక్ష, ఎందుకంటే అంటే మినిస్టర్ గారు ఇది చట్టసభ, అదే ఒక ప్రమాణం ఉంటుంది, అందుకే ప్రకారం ఆ స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయాలి, అందరం గౌరవ సభ్యులే. అదే అధ్యక్ష, అంటే
మాకేందంటే అధ్యక్ష కొన్ని టక్కన వచ్చినప్పుడు అధ్యక్ష దాన్ని ఏదో మేము ఏదో బ్లండర్ మాట్లాడేసినట్టు. ఎందుకంటే లాస్ట్ 5 years అధ్యక్ష మేము అక్కడ కూర్చున్నప్పుడు చూసాం అధ్యక్ష. రాక్షసుడు అన్నారు, అరాచక వాదులు అన్నారు, ఏందేందో మాట్లాడారు. అవన్నీ ఏందో మాకు అర్థం కాలేదు అధ్యక్ష. ఈ రోజు సత్యనారాయణ గారు నిలబడి నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు, గౌరవం ఇవ్వాలా, అయ్యి ఇవ్వాలా అని, డెమోక్రసీ అని. కొవ్వెక్కి మాట్లాడుతున్నారు మీరు. రాక్షసుడు, మదం, కబర్దార్ జగన్మోహన్ రెడ్డి అన్న పదాలు ఇక్కడి నుంచి అధ్యక్ష. మేము అవన్నీ కూడా, కానీ మాకు ఒక అలవాటు ఉంది అధ్యక్ష. మాకు కూడా ఒక అలవాటు ఉంది. ఏది కూడా మాకు ఇచ్చింది మేము ఉంచుకోం అధ్యక్ష, ఇచ్చేస్తుంటాం. మేము రుణం ఉంచుకోం అధ్యక్ష, అలవాటు అయిపోయింది. ఆ విధంగా అధ్యక్ష రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్లో అధ్యక్ష వాళ్ళ సొంత బంధువులకి దోచిపెట్టారు అధ్యక్ష. దోచిపెట్టారో లేకపోతే వాళ్ళకి లబ్ధి చేకూర్చారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అధ్యక్ష. ఈ విధంగా చేసి ఇవన్నీ కూడా తప్పించుకునే దానికి బుచ్చన్ చౌదరి గారు ఇవన్నీ మాట్లాడకుండా ఇది పెరిగింది, అది పెరిగిందని. ఎస్ అధ్యక్ష, దేర్ ఇస్ R&R పార్ట్ ఇన్ దిస్. ఎందుకంటే 2013 తర్వాత ఎక్స్పెక్టేషన్ పెరిగింది. ఈ రోజు మేము ఒకటి అడుగుతున్నాం అధ్యక్ష, ఈసారి బడ్జెట్ లో కూడా అధ్యక్ష మా నాయకుడు మీరు ఎప్పుడు పెట్టల 5 సంవత్సరాల్లో 5,400 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ ఫస్ట్ బడ్జెట్ లో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా దానికి రిమైనింగ్ సంబంధించేది ఎంత అయితే అవసరం అవుతుంది, ఇంకా 27,000 కోట్ల రూపాయల అధ్యక్ష R&R కే అవసరం అధ్యక్ష. 27,000 crores R&R కి అవసరం. 1,10,000 కుటుంబాలని రీహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది అధ్యక్ష. ఈ రోజు 1,10,000 కుటుంబాలకు సంబంధించిన కూడా అవసరమైతే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువైనా ఇచ్చి వాళ్ళ, ఎందుకంటే 1,00,000 కుటుంబాలు అంటే అధ్యక్ష ఇంటూ 3 years కున్న 3 లక్షల మంది అధ్యక్ష. ఇట్ ఈస్ మినీ మున్సిపాలిటీ ఆర్ బిగ్గర్ మున్సిపాలిటీని ఒక అంత మందిని మార్చడం అంటే అధ్యక్ష ఇట్స్ నాట్ ఎ జోక్ అధ్యక్ష. దాని గురించి ఈ రోజు దాకా వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడలేదు అధ్యక్ష. వాళ్ళు ఎంతసేపటికి ఏం మాట్లాడతారు అధ్యక్ష, గేటు దగ్గర ఫోటో, ఆడికి వెళ్ళాం అధ్యక్ష. ఎక్కడైనా కానీ స్టార్టింగ్ ఒక ఫోటో ఉంటుంది, ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఒక శిలాఫలకం ఉంటుంది. కానీ అక్కడ పోతే అధ్యక్ష 8, 9 ఉన్నాయి అధ్యక్ష. కింద రేపు నీళ్లు వస్తే మునిగిపోతుంది అధ్యక్ష. స్పిల్వే క్రష్ దగ్గర అక్కడ కూడా ఒక శిలాఫలకం వేసుకున్నాడు అధ్యక్ష. వంగటే ఇట్లా ఫోటో పెట్టడం, ఈ ఫోటోలు తీసుకునేది అయింది అధ్యక్ష. ఆ డబ్బులన్నీ కూడా కనీసం ఏదైనా పేద కుటుంబాలకు ఇచ్చి ఉంటే బాగుండేది అధ్యక్ష. బట్ మేము ప్రాజెక్ట్ తో పాటు ఏదైతే కట్టడం కన్స్ట్రక్షన్ పార్ట్ తో పాటు రీహాబిలిటేషన్ కూడా అధ్యక్ష మేము ఒకటి చెప్తున్నాం అధ్యక్ష ఈ ప్రాజెక్టు మీద జగన్మోహన్ రెడ్డి, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కీన్ గా ఉన్నారు, ఎంత దాని మీద శ్రద్ధ ఉంది. ఎందుకంటే అధ్యక్ష దట్ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసి దాన్ని ముందుకు ఎందుకంటే తరతరాలకి ఇంత బుచ్చన్న చౌదరి గారు చెప్పినట్టుగా 60 సంవత్సరాల తెలుగు వాళ్ళ కళని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు దాన్ని తీసుకొస్తే ఈ రోజు ఆ భగవంతుడి సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా ముఖ్యమంత్రి వల్ల అయిపోయి అధ్యక్ష మీకు తెలుసో ఇన్ని R&R సమస్యలు వస్తున్నాయి అధ్యక్ష. ఈ రోజు జగన్మోహన్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు అధ్యక్ష, R&R కి సంబంధించి మీరు అక్కడ ఆఫీస్ ఓపెన్ చేయండి, కేవలం R&R కోసం ఒక IAS అపాయింట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గ్రీవెన్స్ చెప్పుకునే దానికోసం, ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళన్ని కూడా గ్రీవెన్స్ చెప్పుకునే దానికోసం ఒక స్పెషల్ R&R కోసం అంటూ ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఈ రోజు ఒక IAS ను పెట్టమన్న చెప్పిన ఘనత ఇది మా ముఖ్యమంత్రికి దక్కుతుంది అధ్యక్ష. ఈ రోజు ఎందుకంటే ఒక మానవత్వం కూడా ఉండాలి అధ్యక్ష. ఇదేందో కట్టేసాం దాంట్ లోపల తీసేసుకున్నాం అన్న ఇది మాకు కాదు అధ్యక్ష. ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు, ఎందుకంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆఫ్టర్ నాకు తెలిసి తెహరీ డ్యామ్, మేబీ యూ కెన్ కరెక్ట్ మీ అధ్యక్ష, ఈ భారతదేశంలో తెహరీ డ్యామ్ తర్వాత అంత పెద్ద రీహాబిలిటేషన్ ఈ రోజు పోలవరం జరుగుతుంది అధ్యక్ష. అంత మందిని ఈ రోజు మేము దృష్టిలో తీసుకొని ఈ రోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. ఈ రోజు ఆయన ఏదో చెప్తాడు ఎప్పుడు లోపల అవుతుంది. ఎస్ అధ్యక్ష మేము చెప్పాం 14/6 లాస్ట్ జూన్ మేము 8 జరిగింది. 45 days వీ నీడ్ ది కమిటీ. ఇంకా 10 రోజులు పడుతుంది. అంతా అయిపోయిన తర్వాత కమిటీ ఇచ్చిన ప్రకారం తప్పకుండా మేము రివర్స్ బిడ్డింగ్ పోవాలా లేకపోతే ఏ విధంగా పోవాలనేది ఖచ్చితంగా మేము చెప్తాం. అదే దాపరికం లేదు మీలాగా దొంగ జీవోలను రిలీజ్ చేసేసి దాన్ని దాచిపెట్టేసి వెబ్సైట్ నుంచి తీసేసే ప్రయత్నం, కాన్ఫిడెన్షియల్ జీవోలు రిలీజ్ చేసే ఇది ఇక్కడ ఉండదు అధ్యక్ష. ఇట్ ఈస్ డన్ విత్ ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్. మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు, దిస్ గవర్నమెంట్ ఇస్ అన్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అండ్ వీ విల్ గో ఇన్ ట్రాన్స్పరెంట్ వే ఖచ్చితంగా. ఎందుకంటే నెక్స్ట్ వర్క్స్ స్టార్ట్ అవ్వాలి, పోలవరంలో మెయిన్ వర్క్ స్టార్ట్ అవ్వాలంటే అధ్యక్ష నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. వీ హ్యావ్ ఎ టైం పీరియడ్, సెప్టెంబర్, అక్టోబర్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 3 months టైం ఉంది అధ్యక్ష. ఇఫ్ కమిటీ tells we have to go for another bidding, what we say reverse bidding, whatever bidding, yes ఖచ్చితంగా we'll go for a reverse bidding. అంతలోపల చేసి నవంబర్ 1వ తారీఖు నుంచి మేము పని స్టార్ట్ చేస్తాం అధ్యక్ష. పని స్టార్ట్ చేయటమే కాదు, ఖచ్చితంగా మీరు ఫాస్ట్, మీరు చెప్పారు మీ ఫాస్ట్ ప్రేమ్ మీరు తీసుకోండి, సంవత్సరానికి ఎంత ఖర్చు పెట్టారు ఎంత తీసుకున్నారు అంతకన్నా ఎక్కువ ఫాస్ట్ గానే మేము పనిచేస్తామని చెప్పి ఈ రోజు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. వాళ్ళు గవర్నమెంట్ రాగానే అధ్యక్ష పోలవరం మీద ప్రేమ ఉన్న ఫస్ట్ సంవత్సరం పెట్టింది వాళ్ళు ఎంతో తెలుసు అధ్యక్ష, కేవలం 400 కోట్లు మాత్రమే అధ్యక్ష. రెండో సంవత్సరం కూడా నాకు తెలిసి 500 కోట్లు పెట్టారు అధ్యక్ష. కానీ మొట్టమొదటి సంవత్సరం ఈ రోజు 5,500 కోట్లు కేవలం ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ గా తీసుకోవటం కాకుండా 25,000 కుటుంబాలని, ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ కుటుంబాలని ఈ రోజు ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా సరే బిక్కుమంటూ
పైకినో కిందకునో పరుగులు తీస్తున్న ఈ రోజు గిరిజన కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి 25,000 కుటుంబాలను ఈ రోజు రీహాబిలిటేషన్ చేసి ఈ రోజు వాళ్ళకి పునరావాసం కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళలాగా పేదల గురించి పట్టించుకోకుండా కేవలం వాళ్ళ బంధువులకి కాంట్రాక్ట్లు అందించే దానికోసమో లేకపోతే వాళ్ళకి 60 కింద తీసి ఈ రోజు అడుగుతున్న బుచ్చన చౌదరి కింద ఈపీసీ కింద ఎల్ఎస్ కాంట్రాక్ట్ కింద ఇచ్చే హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాను సార్. డైరెక్ట్ ప్రశ్న ఎవరికైనా కానీ చెప్పండి సార్. దేర్ ఇస్ నో ప్రొవిజన్ దట్ ఈపీసీ దగ్గర నుంచి ఈపీసీలోంచి తీసే అవకాశం లేదు అధ్యక్ష. అయినా సరే ఎస్కలేషన్ అవకాశం ఉన్నా కానీ 800-900 కోట్లు పెంచుకునే దానికోసం వాళ్ళు ఎస్ఎస్ఆర్ రేట్ల కింద ఇచ్చి వాళ్ళు దోచుకొని తిని ఈ రోజు దాన్ని కప్పపుచ్చుకునే దానికోసం 50 ఎస్ వీఆర్ సేయింగ్ 33,000 crores రీహాబిలిటేషన్ పార్ట్ ఉంది. ఈ రోజు నేను చెప్తున్నాను ఎక్కడా కూడా మేము 30,000 తిన్నాం చెప్పలా, పెరిగిందని మాట చెప్పాం. ఎస్ దాంట్లో 1,000-2,000 కోట్లు 3,000 కోట్లు ఈ రోజు మొత్తం లెక్కేస్తే అధ్యక్ష బట్ట బయలుపడుతుంది. ఎన్ని డబ్బు కాదు అధ్యక్ష, వాళ్ళ బడ్జెట్ల కోసం వాడుకున్నారు డబ్బులు, ఎన్ని డబ్బులు కాదు అధ్యక్ష. ఈ రకమైన ఇది పోలవరంలో ఇంత జరిగితే వాళ్ళు ఈ రోజు దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు మేము చెప్తున్నాం మీలాగా రాసుకో చేసుకో. ఈరోజు పీపీఏ వచ్చేది చెప్పారు అధ్యక్ష. ఇట్ టేక్స్ మొత్తం కూడా 3 సంవత్సరాలు. అంటే వాళ్ళు ఏ విధంగా చెప్పారు అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 2018 లోపల నేను కట్టేస్తాను, 2000 మార్చి కల్లా నీళ్ళని ఇచ్చేస్తారని చెప్పి ఏ విధంగా చెప్తారు అధ్యక్ష. దాన్ని ప్రజల్ని తప్పుపట్టిస్తున్నారా లేదా వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఇదే సభలో 2018లో నీళ్ళు అందిస్తామని చెప్పిన మంత్రి ఈ రోజు లేడనుకోండి. ఈ రోజు వాళ్ళందరి తరఫున తెలుగుదేశం పార్టీకి క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీఆర్ కమింగ్ విత్ ట్రూ ఫ్యాక్ట్స్. నిజం చెప్తున్నాం ఈ రోజు. ఎస్ ఇట్ టేక్స్ టైం, 2 years పడుతుంది. ఎందుకంటే నవంబర్ నుంచి స్టార్ట్ అయితే స్పిల్ వే కానీ గేట్స్ పెట్టేదానికి సర్టెన్ టైం అవసరం అవుతుంది. తర్వాత మళ్ళీ ఫ్లడ్ వస్తుంది, తర్వాత డ్యామ్ కట్టేదానికి టైం అవుతుంది. 1,00,000 కుటుంబాలని మార్చాలంటే కూడా ఇట్ టేక్స్ అస్ 2 years ఆఫ్ టైం. అయినా కూడా దాదాపు 1,00,000 కుటుంబాలని 2 సంవత్సరాలలో వాళ్ళని రీహాబిలిటేట్ చేయటం అనేది ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ అధ్యక్ష. ఇట్ ఇస్ ఎ మేజర్ పార్ట్ బట్ వీ విల్ డూ. నేను ఒక ఛాలెంజ్ గానే తీసుకుంటాం. అది మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాల ప్రకారం అవసరం అయితే ఎంతైనా సరే ఫస్ట్ పోలవరం ప్రిఫరెన్స్ ఏదైతే చెప్పారో ఖచ్చితంగా మేము ఛాలెంజ్ గానే తీసుకుంటాం. వీ విల్ ఫినిష్. ఈ రోజు కూడా చెప్తున్నాను అధ్యక్ష, మళ్ళీ కూడా చెప్తున్నాను అధ్యక్ష, ఆ భగవంతుడు సంకల్పం, ఆ భగవంతుడు ఎవరికైతే రాసి పెట్టుంటారో అట్లాంటి చరిత్రాత్మక ప్రాజెక్టు ఇనాగ్రేషన్ చేసే ఘన చరిత్ర ఎవరికి రాసి పెట్టుంటాడో వాళ్ళకే దక్కుతుంది తప్ప ఇంకా ఎవరికి దక్కదు అనే వాళ్ళందరికీ. ఎందుకంటే 60 సంవత్సరాల నాటి కళ, కొన్ని లక్షల మంది కోట్ల మంది తెలుగు ప్రజల ఇది గర్వంగా ఫీల్ అవుతున్నాం అధ్యక్ష. భగవంతుడి ఆశీస్సులు మాకు ఉన్నాయని దుర్మార్గుల చేత ఓపెన్